శతపారిజాతం శ్రీ వెంకటేశం మనసాస్మరామి శ్రీ శ్రీనివాసం శతపారిజాతం శ్రీ వెంకటేశం మనసాస్మరామి. ఏంటండి అది బాగా హుషారుగా ఉన్నారు. పొద్దు నుండి కూనరాగాలు పాడుతున్నా, నీకు ఇప్పుడు వినిపించిందా? ఇంట్లో పని ఉందండి. నీకు ఒక సర్ప్రైజ్. టంటడాయ్. ఏంటండి అది? ఇది దీని గురించి చెప్తా, కూర్చుందా. నేను ఎగ్జామ్ పాస్ అయిపోయాను. నువ్వు 10th పాస్ అయ్యావా? కంగ్రాట్స్. నువ్వు పాస్ అయితే మనకు తెలుసు. ఆగండి, నేను స్వీట్ మరి నాకయ్యి. నీకు ఒక సర్ప్రైజ్. కళ్ళు మూసుకో. మూసుకో. చేయి చాపు. పల్సర్ బైక్, నీకు ఇష్టమైన బైక్, కొత్తది, స్పెషల్, స్మూత్ రైడింగ్. ఏంటి సుధా? ఏంటండి అది? వాడికి ఇంత చిన్న వయసులో అంత పెద్ద బైక్ అవసరమా అండి? పిల్లలు చూడు ఎంత అడ్వాన్స్ గా ఉన్నారో. వాళ్ళది టీనేజ్. నేను ఆ టీనేజ్ లో ఉన్నప్పుడు తొక్కడానికి కనీసం సైకిల్ కూడా లేదు. అందుకే వాడు ఎంజాయ్ చేస్తుంటే నాకు చూడాలనేది కోరిక. అందుకే వాడికి కొత్త బైక్ కొనిచ్చా. ఎంతైనా అంత పెద్ద బైక్ అవసరమా అండి? నువ్వేం బాధపడకు, వెళ్ళు. మధు, మీరా రండి, కూర్చోండి. ఇప్పుడు నేను నీ మర్యాదల కోసం రాలేదు శ్రీధర్. మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? రోడ్డు మీద పార్క్ చేస్తున్న బండిని గుద్దేశాడు. మా అబ్బాయికి చెప్పలేమన్న తగిలాయా అండి? మీ అబ్బాయికి ఎందుకు తగ్గుతాయండి? చచ్చేది ఏమైతే అంత చిన్న వయసులో బండి కొనిచ్చిన వేగవేగం తెలుసుకుందామని. మాటలు జాగ్రత్తగా రానియండి మధు గారు. అయినా మా కొడుకు మా ఇష్టం, నీకేంటండి? అంటే మీ సంతోషం కోసం ఎదుటోళ్ళని పని చేస్తారా? వాట్ డూ యూ మీన్? ఐ మీన్ ఆ బండి ప్లస్ డ్రైవర్ మనిషి ఉంటే చనిపోయింటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆయన పెద్ద మాటలు ఎందుకండి? ఇప్పుడు ఏం జరగలేదు కదా. హే, నువ్వు నాన్ సెన్స్. నీ డబ్బులు, నీ కార్ రిపేర్కి ఎంత డబ్బులు అవసరం ఉంటాయో నీ డబ్బులు నీకు పడేస్తా. నేను అనేది మీరు అనేది ఏంటండి? ఒక్కసారి బయటికి వచ్చి చూడండి. లైసెన్స్ లేని వాళ్ళు, 18 ఏళ్ళు నిండని వాళ్ళు, రైడింగ్స్ అని బండి తోలేటోళ్ళు, వాళ్ళందరినీ చూస్తుంటే మా ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బండి రైడింగ్ చేయాల్సి. అయినా మీకేం దొరుకుతుంది? మీకు ఇప్పుడు అర్థం కాదండి. మీ దాకా వచ్చినప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు తెలుసుకునే రోజు తొందరలోనే వస్తుంది. మీ అబ్బాయిని మీరే ఖరాబ్ చేస్తున్నారండి. ఆ విషయం మీకు తొందరలో తెలుసుకునే రోజు వస్తుంది. బాయ్. అయినా నాకెందుకు భయంగా ఉందండి. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకో నాకు భయంగా ఉంది. వాడికి ఫోన్ చేసి. ఎదుగో. హలో నాన్న. ఏంటమ్మా? నీకు ఏదో యాక్సిడెంట్ అయిందంట కదరా, ఎలా ఉంది? అదేం లేదులే అమ్మా, నేను ఇంటికి వచ్చాక చెప్తాను. వచ్చేది ముందు. హలో, ఇదిగోండి. నువ్వేం బాధపడకు, వెళ్ళు. అయినా వాడికి ఏమన్నా అయితే ముందు నేనే చనిపోతానండి. మీకు చెప్తే అర్థం కాదు. అలా ఏం పెట్టుకోకు, ఏం కాదు. అలా నువ్వు వెళ్ళు. శ్రీధర్, నేను షాపింగ్కి వెళ్ళి వస్తాను. సరే సుధా, త్వరగా వెళ్ళి త్వరగా రా. నువ్వు లేకపోతే నాకు బోరు కొడుతుంది. సరేనండి. సుధా, హలో సుధా, త్వరగా రా సుధా. నువ్వు లేకపోతే నాకు చాలా బోరు కొడుతుంది. పిల్లగాడు లేడు, నువ్వు లేవు. త్వరగా రా, బోరు కొడుతుంది. గౌతమ్, గౌతమ్, అరే ఏమైందిరా? గౌతమ్, 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 ఇల్లరా. ఏమైంది? ఇల్లరా. కూర్చో. రే గౌతమ్, ఏమైంది? ఫస్ట్ వాటర్ తాగు.
సుధా వస్తున్నావా? నేను సుధాను కాదండి, నా పేరు శ్వేత. ఈ ఫోన్ కాల్ లిస్ట్ లో లాస్ట్ లో మీ నెంబర్ ఉందండి, దాంతో నేను ఫోన్ చేశాను. ఇక్కడ ఒక ఆమెకి యాక్సిడెంట్ అయింది. ఒక అబ్బాయి ర్యాష్ గా వచ్చి ఆమెను గుద్దేసి వెళ్ళిపోయాడు. పాపం ఆమె చనిపోయారు. సుధా 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 నువ్వు యాక్సిడెంట్ చేసింది వరకు కాదురా, మీ అమ్మకేరా. అప్పటికి మీ అమ్మ చెప్పిందిరా, ఎందుకని నేనేం లేదురా. ఎవరికైనా వాళ్ళ దాకా వచ్చినప్పుడే ఆ విలువ తెలుస్తుంది. మీలాగే అందరికీ కూడా ప్రాణాలే కదండి. ఈ సంఘటనని గుణపాఠంగా తీసుకొని ఇప్పటికైనా మాట్లాడాలని కోరుకుంటున్నాను. అప్పటికి మీరు చెప్పారండి, నేనేం లేదు. ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో రోడ్డు మీద ఉన్న అతిపెద్ద సమస్య ర్యాష్ డ్రైవింగ్. ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళే కాదు, వాళ్ళ కుటుంబం కూడా రోడ్డు మీద పడుతుంది. ర్యాష్ డ్రైవింగ్ అనేది చేయబోయే మర్డర్తో సమానం. కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ చేయకండి. ట్రాఫిక్ సిగ్నల్స్: రెడ్ లైట్ వెలిగినప్పుడు ఆగండి, ఎల్లో లైట్ వెలిగినప్పుడు రెడీగా ఉండండి, గ్రీన్ లైట్ వెలిగినప్పుడు వెళ్ళండి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జీబ్రా క్రాసింగ్ ఎక్కడ ఉందో చూసుకొని రోడ్డు దాటాలి. మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎడమ వైపు వెళ్ళాలి. రోడ్డుపై ఆటలు ఆడకూడదు. స్కూల్ జోన్ బోర్డు దగ్గర నెమ్మదిగా వెళ్ళాలి. స్పీడ్ బ్రేకర్ ఉన్న దగ్గర నెమ్మదిగా వెళ్ళాలి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు. రైల్వే ట్రాక్ దాటేటప్పుడు కుడి ఎడమ చూసుకొని దాటాలి. బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ తప్పగా పెట్టుకోవాలి. వేగం కన్నా ప్రాణం మిన్న. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.